హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ పికిల్ తయారు చేసుకుందాం. ఇది నేను చెప్పిన కొలతల ప్రకారం చేశారంటే చక్కగా ఒక 2-3 నెలలు చక్కగా నిలవంటుంది. చాలా చాలా బాగుంటుంది. అది కూడా నేను 1 కేజీ చికెన్ తోటి కొలతలు కేజీ చికెన్ తీసుకుని దానికి ఎంతెంత ఏది సరిపోద్దో కొలతల ప్రకారం ఈరోజు చూపిస్తాను. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. తప్పకుండా ఒకసారి నేను చెప్పిన కొలతల ప్రకారం తయారు చేయండి. చాలా బాగుందని మీరే అంటారు. అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది బోన్స్ లేకుండా చక్కగా తీసుకున్నాను. బోన్స్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చికెన్ని. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నేను కల్లుప్పు తీసుకున్నాను, ఎండలో ఆరబెట్టి ఇలా మిక్సీ చేసుకున్నాను. ఇది గ్రాముల్లో చెప్పాలంటే 30 గ్రాములు ఉంటుంది. మీకు చిన్న గ్లాస్తో కొలత చూపిస్తున్నాను. 30 గ్లాసు తీసుకోవాలి. ఈ మనం కొలుచుకున్న దాంట్లోనే ఉప్పు కొద్దిగా వేసుకుని మిగతా ఉప్పుని మనం పచ్చడిలో కలుపుకుందాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత చక్కగా చేతితోటి కలుపుకోవాలి. ఈ చికెన్కి అంతా పట్టేలాగా కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని దీన్ని అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం. లవంగాలు ఒక 10 తీసుకున్నాను. యాలకులు ఒక 6, 2 అంగుళాలు చెక్క తీసుకున్నాను, దాల్చిన చెక్క. అలాగే బిర్యానీ పువ్వు 1. ఇది వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. బిర్యానీ పువ్వు వేసుకుంటే 1 వేసుకోండి, సరిపోద్ది. ఒక 2 నిమిషాలు వేపిన తర్వాత ఈ స్పూన్ తోటి, నేను చూపించిన స్పూన్ తోటి ఒక 5 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. అలాగే మీకు గ్రాముల్లో చెప్పాలంటే 50 గ్రాములు తీసుకున్నాను ధనియాలు వేసుకున్న తర్వాత ఇదే స్పూన్ తోటి 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. అదే స్పూన్ తోటి జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. అదే స్పూన్ తోటి ఆవాలు ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుని చక్కగా దోరగా వేపుకోండి, మాడిపోకుండా. మనకి వేగిందని ఎలా తెలుస్తుంది అంటే కొంచెం మంచి స్మెల్ వస్తుంది. అలాగే మన వేగిన ధనియాలు ఇవన్నీ చిటపటపట అంటాయి. చూడండి, చక్కగా వేగిపోయింది. దీన్ని చల్లారబెట్టుకోండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. కానీ రోట్లో వేసుకుని దంచుకుంటే మసాలా బాగుంటుంది. నేనైతే ఇవాళ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా మన మసాలాను తయారు చేసుకొని దీన్ని ఒక బాక్స్లో వేసుకుందాం. అంటే స్మెల్ పోకుండా ఒక బాక్స్లో వేసుకుని మూత పెట్టుకుందాం. ఈ మసాలాని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అల్లం నేను 50 గ్రాములు తీసుకున్నాను. పైన పొట్టు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకోండి, తడి లేకుండా. అలాగే 50 గ్రాములు వెల్లుల్లి తీసుకున్నాను. దీన్ని కూడా పొట్టు తీయకుండా ఇలా రేకల కింద తీసుకోండి. అల్లాన్ని కూడా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ 2 మిక్సీలో వేసుకొని చక్కగా మిక్సీ చేసుకోండి. వాటర్ మాత్రం వేయకండి. అల్లాన్ని వెల్లుల్లి మాత్రమే మిక్సీ చేసుకోండి. ఇందులో వాటర్ అనేది వేయకూడదు. చక్కగా ఇలా బరగ్గా మనం మిక్సీ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. చికెన్ చక్కగా అరగంట అయింది. మనకి చికెన్కి చక్కగా ఉప్పు అయి పడుతుంది. ఇలా అరగంట సేపు పక్కన పెట్టుకోవడం వల్ల నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. నాన్ స్టిక్ ప్యాన్లోని చికెన్ వేసి గ్యాస్ని మీడియంలో పెట్టుకుని పైకి కిందకి అంతా ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం చికెన్ అంతా కలిపిన తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచండి. అంటే చికెన్లోంచి వాటర్ రావాలి. చూడండి, చికెన్ ఉడుకుతున్నప్పుడు వాటర్ చక్కగా వచ్చింది. ఇప్పుడు మూత తీసేయండి. మూత పెట్టక్కర్లేదు. ఇప్పుడు మూత పెట్టకుండా అప్పుడప్పుడు కలుపుకోండి. అంత మాట కలిపారనుకోండి ముక్కలు చిన్న చిన్న పీసుల కింద అయిపోతే. అందుకే ఇలా మనం మూత పెట్టకుండా చక్కగా ఉంచి గ్యాస్ని మీడియంలో పెట్టుకుని హైలోని పెట్టుకుని అప్పుడప్పుడు హైలోనే అప్పుడప్పుడు మీడియంలో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండండి. అదే పనిగా కలిపారంటే చికెన్ ముక్క విరిగిపోతుంది. చూడండి, చక్కగా వాటర్ లేకుండా చక్కగా ఉడికింది చికెను. ఈ వాటర్ తోటే మనం ఉడికించాలి. అయ్యో వాటర్ మనం పడేసాం అనుకోండి టేస్ట్ మారిపోద్ది. అందుకు ఈ వాటర్ తోటే చక్కగా ఉడికించుకొని చక్కగా వాటర్ లేకుండా ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. వేరొక బాండీ పెట్టుకుందాం. బాండీ కూడా వేడవుతుంది. నేను పల్లి ఆయిల్ తీసుకున్నాను. మీరు నువ్వుల నూనె తీసుకోవచ్చు. నాకైతే 1/2 కేజీ ఆయిల్ పట్టింది.
బాండీ వేడైన తర్వాత నేను ఆయిల్ వేసుకుంటున్నాను. చికెను వేపనాకి ఇంచుమించు పావు కేజీ కంటే ఎక్కువే వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ వేసుకోవాలి. వేసుకొని వెంటనే కలుపుకండి. ఒక 2 నిమిషాలు ఉంచండి. వెంటనే కలిపారనుకోండి కొంచెం ముక్కల్లా అయిపోద్ది. అందుకు ఒక 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత అప్పుడు అటు ఇటు కలుపుతూ వేపుకోండి. అలానే మీరు ఎర్రగా వేపారనుకోండి చికెను తినేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకు మీకు వేపడం కూడా చూపిస్తాను. కొంచెం కలర్ మారాలి, అప్పటి వరకు చక్కగా వేపండి. అలానే మరి తక్కువగా వేపినా పచ్చడి స్మెల్ వస్తుంది, బాగోదు. అందుకు జాగ్రత్తగా చూసుకొని వేపుకోవాలి మన చికెన్ వేపేటప్పుడు. చూడండి ఇంకొంచెం వేగాలి. ఇంకో కొంచెం వేగిపోయింది. ఇప్పుడు మనం చక్కగా చికెన్ని తీసుకుందాం. ఇలా జల్లిగరిట్లోకి తీసుకుందాం. చికెను చూడండి ఇలా వేగాలి. ఇలా చికెన్ చక్కగా వేగిపోయింది. దీన్ని ఇలా జల్లిగరిట్లోకి తీసుకుందాం. ఆయిల్ అవి లేకుండా ఇలా గరిట్లో తీసుకొని దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఈ విధంగా వేపుకోవాలి. ఇదే ఆయిల్లోనే మిగతా చికెన్ కూడా వేసుకుందాం. నేను 2 సార్లు కింద వేపుకున్నాను, ఒకసారి వేయకుండా 2 సార్లు కింద వేసుకుని వేపుకుంటున్నాను. అలాగే చికెన్ వేసేటప్పుడు వెంటనే కలపకండి. ఒక 2-3 నిమిషాలు ఉంచి అప్పుడు కలుపుతూ వేపుకోండి. అప్పుడు చక్కగా ముక్కలు విరగకుండా చక్కగా వస్తాయి. చూడండి చికెన్ అంతా వేగిపోయింది. మరీ క్రిస్పీగా వేపికండి, అంటే మనం తినేటప్పుడు ముక్క గట్టిగా ఉంటుంది. అలానే మరీ వేపకపోయినా చికెన్ పచ్చడి పాడవుతుంది. ఈ విధంగా మనం వీడియోలో చూపించినట్టు ఈ విధంగా వేపుకోవాలి. ఇదే ఆయిల్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేసుకున్నాం కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని గ్యాస్ని మీడియంలో పెట్టుకొని కలుపుతూ వేపుకోండి. ఇది అల్లం వెల్లుల్లి కూడా కొంచెం బాగా వేగాలి, అంటే స్మెల్ లేకుండా ఉంటుంది. చికెన్ వేపుకున్నాం కదా, మీకు ముక్క కూడా విరిపి చూపిస్తున్నాను. చక్కగా ఈ విధంగా మనం వేపుకోవాలి చికెన్ని. ఇప్పుడు మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా వేపుకోవాలి. పచ్చి వాసన లేకుండా చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి. వేపేటప్పుడు కొంచెం కలుపుతూ వేపుకోండి. ఆయిల్ చూడండి పొంగుతుంది, ఇలా నుగరలా వచ్చిందంటే పల్లె ఆయిల్ నువ్వుల నూనె ఇదే విధంగా వస్తుంది. మరుగుతున్నప్పుడు చక్కగా ఇలా పొంగుతున్నట్టు ఉంటుంది. ఇలా కలుపుతూ వేపుకోండి. చూడండి ఈ విధంగా మనకి అల్లం వెల్లుల్లి వేగిపోయింది. వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని వేపుకోండి. కరివేపాకు వేసుకుంటే పికిల్ స్మెల్ అవి బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం చికెన్ని వేపుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. ఇప్పుడు నేను గ్యాస్ కూడా ఆఫ్ చేస్తాను. ఇది చల్లారుతుంది, పక్కన పెట్టుకుందాం. నేను ఈ సైజు నిమ్మకాయలు ఒక 4 తీసుకున్నాను. ఈ నిమ్మరసం కూడా మనకి ఎక్కువగా ఉంది. ఎందుకు మీరు నిమ్మరసాన్ని బట్టి, అంటే అందులో జ్యూస్ ఉన్న దాన్ని బట్టి 5 అలా తీసుకోవచ్చు. నాకైతే 4 కాయలు అయితే నిమ్మరసం సరిపోయింది. అది కూడా మీకు కొలత చూపిస్తాను. నిమ్మరసం కూడా ఇలా నిమ్మరసం తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. కారం నేను 3 మ్యాంగో కారం తీసుకున్నాను. ఇప్పుడు మనం చికెన్ అంతా బాగా చల్లారింది. చూడండి చేత్తో ఇలా పట్టుకొని చూపిస్తున్నాను. చల్లారిన తర్వాత సాల్ట్ వేసుకుందాం. అంటే అదే కల్లుప్పుని మిక్సీలో వేసుకొని ముందు మనం చికెన్లో కలుపుకొని మిగతా ఉప్పు ఉంది కదా, ఇది కూడా వేసుకొని మసాలా పౌడర్ కూడా వేసుకుందాం. వేసుకొని మీకు గ్లాస్తో కూడా కొలత చూపిస్తున్నాను. అంటే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వేసుకోవాలి. అంటే గ్రాముల్లో చెప్పాలంటే 50 గ్రాములు వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మొత్తం చేతితోటి బాగా కలిసేలా కలుపుకోండి. చికెన్కి అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇదంతా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా తగ్గింది, ఆయిల్ కూడా వేసుకుందాం. తర్వాత మీకు ఇదంతా కలిపిన తర్వాత నిమ్మరసం చూడండి, కొలిస్తే ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు వచ్చింది. ఒక గ్లాసు నిమ్మరసం వేసుకోవాలి. అంటే నేను తీసుకున్న కాయలు కొంచెం జ్యూస్ ఎక్కువగా ఉన్నాయి, అందుకు 4 సరిపోయి. మీరు నిమ్మకాయలు తీసుకున్న దాన్ని బట్టి మీరు నిమ్మరసం ఒక గ్లాసు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోండి. ఇందులో మనకి ఆయిల్ కూడా తగ్గింది. నేను ముందుగా ఆయిల్ మరిగించుకొని ఉంచుకున్నాను. ఆయిల్ మరిగించుకొని చల్లారిన తర్వాత మనం కలుపుకోవచ్చు. ఆయిల్
సరిపోయిందా లేదా అని చూసుకొని మనం తర్వాత అయినా కలుపుకోవచ్చు. నేను ఒక గ్లాసు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకుందాం. ఇలా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్లో పెట్టుకుందాం. ఇలా నేను ఒక బాక్స్లో పెట్టుకుంటున్నాను. గాజు బాటిల్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇలా ఒక బాక్స్లో పెట్టుకుంటున్నాను. చక్కగా చేతితోటి అంతా ఇలా నొక్కండి. ఇలా నొక్కిన తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక్క 2 రోజులు ఉంచండి. అప్పుడు మనకి ఉప్పు కారం ఇవన్నీ మొక్కకి పట్టి టేస్ట్ బాగుంటుంది. 2 రోజుల తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, 2 రోజుల తర్వాత ఆయిల్ చూడండి పైకి తేలింది. ఇప్పుడు మనకి ఆయిల్ చాలకపోయినా ఏం చేస్తారంటే మీరు పల్లి ఆయిల్ని చక్కగా మరిగించుకుని చల్లారబెట్టి ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్కి ఏం ఇబ్బంది లేదు. మనకు ఆయిల్ చాలలేదు అనుకోండి, ఆయిల్ మరిగించుకుని వేసుకోవచ్చు. ఇంచుమించు నాకు 1/2 kg ఆయిల్ పట్టింది. అంటే కొంచెం తక్కువ 1/2 kg ఆయిల్ పట్టింది. పచ్చడి చక్కగా ఒకసారి అంతా కలుపుకొని మీరు ఉప్పు కారం ఇవన్నీ ఒకసారి సరిపోయేలేవో చెక్ చేసుకొని నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయి ఇలా గాజు బాటిల్లో పెట్టుకుంటున్నాను. ఈ పచ్చడి కూడా నేను మా అమ్మాయికి పంపిస్తున్నాను. హాస్టల్లో ఉంది. హాస్టల్లో మా అమ్మాయికి చికెన్ పికిల్ అంటే చాలా ఇష్టం. మా అమ్మాయి గురించి చేస్తున్నాను. ఇలా గాజు బాటిల్లో మనం నిల్వ ఉంచుకోవచ్చు. నేను ఈ బాటిల్ కాకుండా వేరే బాటిల్లో కూడా నాకు పచ్చడి అయ్యింది. ఇలా బాటిల్లో వేసిన తర్వాత చక్కగా మనం మూత పెట్టుకుందాం. ఈ మిగిలిన పచ్చడిని మనం వేరొక బాటిల్లో వేసుకుందాం. చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా కొలతల ప్రకారం తయారు చేయండి. చాలా చాలా రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన కొలతల ప్రకారం చాలా బాగుంది అంటారు. ఇప్పుడు ఇదే గిన్నెలో నేను కొంచెం అన్నం కలుపుకుంటున్నాను. మనం ఎంత పచ్చడి పెట్టినా మన పచ్చడి గిన్నెలోని కలుపుకొని తింటే ఆ రుచే వేరు. చాలా బాగుంటుంది. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. చక్కగా పచ్చడి గిన్నె కలిపిన దాంట్లోనే అన్నం కలుపుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ముక్క కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఉండాలి. చాలా చాలా రుచికరంగా ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. చాలా బాగుంది చికెన్ పికిల్. నేనైతే మా అమ్మాయి గురించి చేసి పంపుతున్నాను, హాస్టల్లో ఉన్న అమ్మాయికి. తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.